హాయ్ గాయ్స్, మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కలికి 2898 AD ట్రైలర్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ఇంక లేట్ చేయకుండా మనం ట్రైలర్ చూసి రియాక్ట్ అవుదాం. పట్టుకో సౌండ్ లేదేంటి? స్టార్టింగ్ లేదు. ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లు ఉంటాయంట. భూమిని మొత్తం పీల్చేసి అన్నీ అక్కడే ఉంటాయి. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే. క్యారెక్టర్ సడన్ గా గుర్తురాదు. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో నువ్విప్పుడు కనపోయి ఈ విజువల్ చాలా బాగుంటదేమోరా. కాదమ్మా, సృష్టి నేను కాపాడుతా. మ్యూజిక్ హైలైట్. బాబా ఇంట్రెస్ట్ హీరో ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా బుజ్జి. బాబో ఏంద్రా విజువల్. మేము కూడా వస్తారు. ఇదేంటి అలా ఉంటది కదా ఒకటి. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, ఈ సైడ్. ఇదేంటి సౌండ్ మారింది? కీర్తి సురేష్ ది వాయిస్ మారింది. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా మ్యూజిక్ మాత్రం ఫుల్ పంచిగా. ఇదే శంబాల. బా ఇదేంటి ఇది? ఇద్దరికి పెట్టారు ఫైట్. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత. ఫైనల్లీ ప్రియాంక దీపికా పదుకొని వచ్చిందిరా. భయపడకు. కమల్ హాసన్. నిజం కమల్ హాసనా? నువ్వు ఎవరు అనుకుంటున్నాను ఇంకనా? ఇది సూపర్ మ్యాన్ అయిపోయాడు ప్రభాస్ కాస్త. సో గైస్, ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. చూడడానికి కూడా విజువల్ ట్రీట్. ఎక్కడ చూసినా సాంగ్స్, మ్యూజిక్ మొత్తం ఒక విజువల్ లాగా ఉంది. నీకు ఎలా అనిపించింది ట్రైలర్? మైండ్ బ్లోన్. నాకైతే అది కమల్ హాసన్ అని అసలు అనుకోలేదు. అసలు కమల్ హాసన్ అంటే ఇది ఎలా ఉందంటే ఆ షార్ట్ మూవీ ఉంటుంది కమల్ హాసన్ది. ట్రైలర్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది ట్రైలర్ అయితే. మైండ్ బ్లోయింగ్ మొత్తం. ఒక ఆ శంబాలా కానీ ఆ కాంప్లెక్స్ ఆ మొత్తం చాలా మనకు మొన్న రీసెంట్గా వచ్చిన యానిమేషన్ కన్నా ఇందులో చాలా ఎక్కువగా చూపిస్తున్నాడు. బాగా ఎక్కువగా చూపిస్తున్నాడు. నీకు ఇందులో బాగా ఏంటి నచ్చింది ఇందులో? ఎలివేషన్స్. ప్రభాస్ విత్ వాడు ప్రభాస్ ఫ్యాన్ బాగా అవుతుంటారు. విజువల్ ట్రీట్ అయితే మనకి థియేటర్లో ఉండబోతుందని అనుకుంటున్నా. సో 27th మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పర్లేదు. ఫుల్ మ్యూజిక్. మెయిన్ గా అయితే అశ్వత్థామ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కోసం అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా, ఇద్దరికి మంచి ఫైట్స్ పెడుతున్నారు. మరి నాగశ్విన్ ఎలా ఉంటుందో, ఎలా చూపిస్తాడో మాత్రం అర్థం కావడం లేదు. June 27 పక్కా కల్కి విన్. కల్కి బ్లాక్ బస్టర్ 1000 crores పక్కా కొడుతుంది. అసలు ఛాన్స్ లేదు కల్కిలో. 2000 crores. సో ఇంకా మేము కూడా ఉండరు అనుకున్నాం, అసలు అనుకోలేదు ఉంటారని. కానీ అతను కూడా మూవీలో ఉన్నారు. మనకి యానిమేషన్ లో చూపించిన దానికన్నా ఎక్కువగా చూపిస్తారేమో అనుకుంటున్నా. కానీ చూడాలి అసలు ఎలా ఉంటుందో.
మ్యూజిక్ మొత్తం ఒక ఊపులో ఉంది మొత్తం. సనా మ్యూజిక్ కూడా మరి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఆయన ఎలా చూపిస్తారో ఇంకా చూడ మరి మొత్తం ఒక విజువల్ ట్రీట్తో అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా కొన్ని షార్ట్స్ అయితే ఆ కార్ చేస్, ఇద్దరికి ఫైట్ సీక్వెన్స్, మొత్తం ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం చాలా 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 బాగా చూపించారు నాగార్జున దాంట్లో. యాడ్స్ ఆఫ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైన్స్ మొత్తం హైలైట్గా ఉంది. విఎఫ్ఎక్స్ హైలైట్. విఎఫ్ఎక్స్ అంతే, విఎఫ్ఎక్స్ అంటే అది అంతే. ప్రభాస్ అంటే మాత్రం పిచ్చి పిచ్చికి నటిస్తుంది. కొత్త సెట్ రాకపోతే చింపేసుకోండి ఇవాళ. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో ఈ 27 ఎలా ఉంటుందో మరి మీరు ఆలోచించండి. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ చేసి చెప్పండి. కంపల్సరీ కామెంట్ చేయండి, పక్కా చేయండి. అండ్ ఇంకొకటి విషయం, నేను ఈ ఒక గివ్ అవే పెడదాం అనుకుంటున్నా. సో అదేంటంటే జూన్ 27 లోపు 1K సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్లో అయితే నేను కల్కి మూవీకి 2 టికెట్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఆ 2 టికెట్స్ అవ్వాలంటే మీరు ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ట్రైలర్ రియాక్షన్ కోసం ఫాలో ది క్లాప్ బోర్డ్.